హలో నమస్తే అండి, నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం పొంగల్ చేసుకుందామండి. అది ఎలా చేద్దామో చూద్దామండి. ఇది తాలింపు వేస్తారండి, కొంతమంది ఏమో అన్నం ఉడకబెట్టిన తర్వాత తాలింపు వేస్తారు. నేనైతే తాలింపులోనే ఇవన్నీ వేస్తాను, మిరియాలు, జీలకర్ర అవన్నీ. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాము. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాండి. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. మిరియాలు వేసుకుందాం. మిరియాలు, జీలకర్ర వేగిన తర్వాత కాజు వేసుకోవాలండి. కాజు వేసుకోవాలండి. వరలక్ష్మి వ్రతంలో కూడా మనము అమ్మవారికి ప్రసాదం చేసి పెడతామండి. నవరాత్రులలో అమ్మవారికి నివేదించే ప్రసాదాలలో పొంగలి కూడా ఒకటి. ఇక్కడ నెయ్యి ఇంకా మరింత వేస్తే బాగుంటుందండి, నేను మాత్రం కొంచెమే వేసాను. కరివేపాకు వేసుకుందామండి. ఇది కొంచెం తాలింపు తీసి పెట్టుకుందామండి. మనం డెకరేషన్కి వేసుకుందాము. ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్యం అవి తీసుకున్నామో అది ఒక గ్లాసుకి 3 గ్లాసుల నీళ్ళండి. ఒక గ్లాసు బియ్యం కదా, 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను నేను. పప్పు 1 గ్లాస్ తీసుకున్నాము కాబట్టి 1.5 వాటర్. మళ్ళీ కొంచెం ఎక్కువ పోసుకున్నా ఏం కాదండి, మెత్తగా ఉంటే బాగుంటుంది పొంగల్. మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. చూడండి, మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు నీళ్ళు మసలని ఇద్దామండి. మరిగిన తర్వాత మనం బియ్యం వేద్దాము. ఇప్పుడు బియ్యం పప్పు కడిగి పెట్టుకుందామండి. బియ్యం పప్పు నానబెట్టుకోవాలండి. కడిగేసి 1 గ్లాసు బియ్యము, 1/2 గ్లాసు పప్పు అండి. ఒక 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలండి, వాటర్ చేంజ్ చేసేసేసి. నానబెట్టేద్దామండి కొద్దిసేపు. నీళ్ళు మరగడానికి వస్తున్నాయండి, వేడవుతున్నాయి. ఇవి మరిగిన తర్వాత బియ్యం వేసుకుందాం మనం. నీళ్ళు మరుగుతున్నాయండి. స్టవ్ మీద మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఇవి వాటర్ తీసేద్దాము. ఈ వాటర్ తీసేసి బియ్యము పప్పు వేసుకుందామండి. నీళ్ళు తీసేస్తున్నాను, ఇవి తీసేసి బియ్యం పప్పు వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి స్టవ్ పైన. మెత్తగా ఉడికిపోతుంది, మనకి పొంగల్ రెడీ అయిపోతుంది. విజిల్స్ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేద్దాము. స్టీమ్ వెళ్ళిపోయిందండి, మూత తీద్దాము. చక్కగా మెత్తగా ఉడికిపోయింది చూడండి. పొంగల్ రెడీ అయిపోయింది.
మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదండి కొన్ని కాజులు, అవి వేసుకుందాం. తాలింపు వేసుకునేది తీసి పెట్టాము కదా గిన్నెలో. పొంగల్ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.